ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ పైథాన్ మెథడ్స్‌లో ప్రీవియస్ టైప్స్ అన్నీ చూసాం. పారామీటర్స్ లేకుండా మెథడ్ కాల్ చేయటం, పారామీటర్‌తో మెథడ్‌ని కాల్ చేయటం, అలానే పారామీటర్స్‌లో డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేయటం, అలానే ఫంక్షన్ మనకి ఒక బ్లాంక్ ఫంక్షన్ డిఫైన్ చేయాల్సి వచ్చినప్పుడు పాస్ అనే కమాండ్ యూజ్ చేయటం ఇవి మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏంటనేది చూద్దాం. సో ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏంటి అంటే ఇక్కడ దీని డెఫినేషన్ చూడండి. మనకి ఇక్కడ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ ఎ టపుల్. అంటే మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని ఒక టపుల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఏంటి ఇది అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. సపోజ్ ఇక్కడ ఫస్ట్ మనం మెయిన్ ప్రోగ్రామ్ చూద్దాం. మెయిన్ ప్రోగ్రాంలో నేను సమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ ద్వారా మల్టిపుల్ వాల్యూస్ పంపిస్తున్నాను. నేను డైరెక్ట్గా కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చేస్తున్నాను. కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఇవ్వచ్చు, లేదా మనం ఇక్కడ వేరియబుల్స్నైనా యూస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ ఇస్తాను. వేరియబుల్స్ అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇక్కడ నేను ఎక్స్ ఈక్వల్ టు 100 అని ఇచ్చేసి ఆ ఎక్స్నైనా సరే మనం ఇలా పాస్ చేయొచ్చు. ఇలా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ సమ్ అనే ఫంక్షన్లోకి మనం ఎన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నామో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క 4 మొత్తం 8 వాల్యూస్ పాస్ చేస్తాం. అయితే ఇప్పుడు 8 వాల్యూస్ పాస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు f1 ఆఫ్ ఆ 8 వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం కోసం 8 వేరియబుల్స్ తీసుకోవాలి. సో ఇన్ని వేరియబుల్స్ తీసుకోవడం అనేది మనకి కొంచెం కాంప్లెక్సిటీ అవుతుంది. దీన్ని మనం ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చాలా సింపుల్గా రాయొచ్చు. ఎలా డిఫైన్ చేస్తామంటే జస్ట్ సింపుల్గా ఒక స్టార్ కమాండ్ ఉపయోగించి ఒక వేరియబుల్ తీసుకోండి, స్టార్ నమ్స్. సో దీన్ని మనం సింపుల్గా ఒక టపుల్ అనుకోండి. అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైతే వాల్యూస్ని పాస్ చేస్తున్నామో ఆ పాస్ చేసిన వాల్యూస్ మొత్తాన్ని ఆ టపుల్లో స్టోర్ చేసుకుంటాం. మీకు టపుల్ సైడ్ లేకపోతే అది ఒక ఎరే అనుకోండి, ఎరేలో స్టోర్ చేసుకుంటుంది. అంతే. అంటే ఈ వాల్యూస్ మొత్తాన్ని అదొక ఎరేలో స్టోర్ చేసి పెట్టేసుకుంటుంది. ఇప్పుడు జస్ట్ దాన్ని నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను. అంతే సింపుల్ ప్రింట్ నౌన్స్ అని. అంతే ఆటోమేటిక్ అయిపోతుంది. జనరల్గా పైథాన్లో మనం టపుల్ అని చెప్పేసి పిలుస్తాం. సో టపుల్ అంటే మనకి అన్చేంజబుల్ వాల్యూస్ అనమాట. ఇలా అంటే దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మెథడ్ ద్వారా మనం ఇలా మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేసినప్పుడు పైన రిసీవ్ చేసుకోవడం కోసం అన్ని మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకోకుండా జస్ట్ మనం ఒక టపుల్ని డిఫైన్ చేస్తే సరిపోతుంది. దాన్ని కూడా ఎలా డిఫైన్ చేసాను చూడండి. దాని ముందు స్టార్ సింబల్ ఉపయోగించాం. సో ఇట్ ఈస్ కాల్డ్ టపుల్. అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తాన్ని అది అందులో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. జస్ట్ నేను దాన్ని సింపుల్గా ప్రింట్ చేశాను. ఇప్పుడు ఇది రన్ చేసామనుకోండి. నేను రన్ చేసి చూశాను చూడండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం పాస్ చేసేటప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా. ఇక్కడ నేను ఏం ఫంక్షన్ ఏం తీసుకున్నాము, F1 తీసుకున్నాం. ఇక్కడ ఏం కాల్ చేసాము, సమ్ అని కాల్ చేసాం. సో F1 పెడదాం. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. ఈ వాల్యూస్ మొత్తం మనకి ఇలాగ ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ ఈ విధంగా చూపిస్తుంది. అంటే మనం ఇక్కడ నుంచి వాల్యూస్ పాస్ చేసాము F1 ద్వారా. అంటే పారామీటర్స్ అనమాట పాస్ చేసాము. అది ఈ ఫంక్షన్లోకి వెళ్తుంది. ఈ టపుల్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూస్ మొత్తాన్ని అంటే ఒకటి వేరియబుల్ తీసుకున్నాము. తర్వాత మిగతా డైరెక్ట్గా కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చాం. ఈ వాల్యూస్ మొత్తాన్ని ఆ టపుల్లో స్టోర్ చేసుకుంటుంది. ప్రింట్ కమాండ్ ద్వారా ఆ టపుల్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేసుకుంటాం. ఇంకా మీరు ఆ వాల్యూస్ కావాలంటే సమ్ చేసుకోవచ్చు, యావరేజ్ చేసుకోవచ్చు, ఇక రకరకాలుగా రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాటిని సమ్ చేయాలనుకోండి. ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఫర్ ఎక్స్ ఇన్ నమ్స్ అని చెప్పి రాసాం. ఫర్ ఎక్స్ ఇన్ నమ్స్ ఒక్కొక్క వాల్యూని మనం ఇండివిజువల్గా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ప్రింట్ ఎక్స్ అనుకుందాం. బట్ మనం సమ్ కూడా చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎక్స్ అని చెప్పేసి రాసాం. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు అంటే మరి ఎస్ అనే వేరియబుల్ మనకి 0 ఇనిషియల్గా పెట్టుకుందాం. ఎస్ అంటే సమ్ అనుకోండి. ఫైనల్గా మనం ప్రింట్లోకి వచ్చేసి ఆ వాల్యూస్ సమ్ చేసి చూడవచ్చు. నేను మామూలుగా సమ్ రాస్తున్నాను. మనం అలా కూడా రాయకుండా సమ్ అనే మెథడ్ కూడా వాడుకోవచ్చు. సో లాజిక్ కోసం ఇలా రాస్తున్నాం. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకొని ఎక్స్ ఇన్ నమ్స్. నమ్స్ అనేది మనకి టపుల్ కదా. సో టపుల్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన వాల్యూని ప్రింట్ చేస్తుంది. దాన్ని సమ్ చేస్తుంది. ఫైనల్గా సమ్లో ఉన్న వాల్యూ చూపిస్తుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క వాల్యూ మనం ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ చూస్తే కనుక ఫస్ట్ వాల్యూ తర్వాత ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ కమాండ్ తర్వాత ఆ వచ్చిన వాల్యూని సమ్కి యాడ్ చేసుకుంటుంది. ఫైనల్గా వచ్చిన సమ్ని ప్రింట్ చేస్తుంది.
ఇది వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా మల్టిపుల్ వాల్యూస్ మనం పాస్ చేసేటప్పుడు అన్ని వేరియబుల్స్ తీసుకోకుండా జస్ట్ మనం ఒక టపుల్ని డిఫైన్ చేస్తే సరిపోతుంది. కానీ ఇదొకటి. తర్వాత నెక్స్ట్ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. ఈ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఏంటో చూద్దాం. దీనికి ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ ఏ డిక్షనరీ అన్నమాట. ఒక డిక్షనరీలో మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఇక్కడ మనం ఏమన్నా కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ప్రోగ్రామ్ తీసుకుందాం. మెయిన్ ప్రోగ్రాంలో నేను ఇక్కడ సపోజ్ స్టూడెంట్ అని రాశాను. స్టూడెంట్ ఆర్ డేటా సంథింగ్ ఏదో ఒకటి. స్టూడెంట్ ఆఫ్ అని ఇక్కడ నేను వాల్యూస్ ఇస్తాను. రోల్ నెంబర్ ఈక్వల్ టు వాల్యూ, తర్వాత నేమ్ ఈక్వల్ టు స్టూడెంట్ నేమ్, ఆ తర్వాత కోర్స్ ఈక్వల్ టు పైథాన్ ఇలా మెన్షన్ చేశాను. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ అంటే ఇది ఒక మెథడ్ అనమాట. ఆ మెథడ్లోకి ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేశాను. ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా ఎలా ఉన్నాయి? కీ వాల్యూ కాంబినేషన్తో ఉన్నదే డిక్షనరీ అనమాట. అంటే ఇది రోల్ నెంబర్ అనేది కీ, 101 అనేది వాల్యూ, కామా కీ వాల్యూ, మళ్ళీ నెక్స్ట్ కీ వాల్యూ ఇలా అనమాట. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్లో వద్దాం. ఫంక్షన్ నేమ్ ఏం తీసుకుంటాం? కింద మనం మెథడ్ నేమ్ ఏదైతే కాల్ చేసాం అదే ఇక్కడ అదే నేమ్తో మెథడ్ డిఫైన్ చేసి దీంట్లో పారామీటర్ వచ్చేసి చూడండి డబుల్ స్టార్ డేటా అని మన ఇష్టం ఏదో ఒక నేమ్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ డేటా అనేది మనకి కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పండి ఒక డిక్షనరీ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ కీ వాల్యూస్ మొత్తం ఇందులోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. జస్ట్ మనం ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ డేటా ఉందాం. అంటే ఆ డేటా అంటే ఆ డిక్షనరీలోకి మొత్తం ఈ కీ వాల్యూస్ వెళ్ళిపోతాయి కదా, ఆ వాటన్నిటిని ప్రింట్ చేసి చూపించేస్తాం. ఇక్కడ మనం రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే చూడండి మీకు డేటా కూడా ఇలాగ ఒక డిక్షనరీ ఫార్మాట్లో వస్తుంది. రోల్ నెంబర్ వాల్యూ, నేమ్ వాల్యూ, కోర్స్ వాల్యూ ఈ విధంగా మనం చూడొచ్చు. ఇది కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అంటే మెథడ్ ద్వారా మనం కీ వాల్యూ పెయిర్ మనం పంపించుకోవచ్చు. ఇలా కీ వాల్యూ కాంబినేషన్తో డేటా ఇస్తే అది ఇక్కడ పారామీటర్ కింద వచ్చేసి మనకి డిక్షనరీగా మనం తీసుకుంటాం. అంటే దీన్ని వచ్చేసి మనకి కీవర్డ్ వేరియబుల్ అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని మెన్షన్ చేసేటప్పుడు చూడండి డబుల్ స్టార్ ఉపయోగించాము. ఇలా ఈ విధంగా అయినా రాయొచ్చు, లేదు దీంట్లో ఏదైనా ఒక స్పెసిఫిక్ కీ వాల్యూ ప్రింట్ చేసుకున్నప్పుడు ఇలా రాయొచ్చు. రోల్ నెంబర్ అని కామా డేటా స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ కీ నేమ్ రాస్తాం RN ఇలా రాయొచ్చు. రోల్ నెంబర్ డేటా అంటే డిక్షనరీ వేరియబుల్ ఆఫ్ కీ నేమ్ అనమాట. అలానే ఇంకా కావాలన్నప్పుడు డేటా ఆఫ్ నేమ్, డేటా ఆఫ్ కోర్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఒకదాన్ని రాద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఈ విధంగా ప్రింట్ అవుతుంది. రోల్ నెంబర్ వాల్యూ అనమాట. ఇలా కూడా మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మనం మెథడ్స్ని డిఫైన్ చేయడం టైప్స్. సో ఇవి పైథాన్లో మన మెథడ్స్ని ఇన్ని రకాలుగా కాల్ చేసుకోవచ్చు. పారామీటర్స్ లేకుండా ఒకటి ఇలా. అయితే కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ పైథాన్లో మనకి మెథడ్స్తో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే చాలా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. ఫ్లెక్సిబుల్గా అంటే ఇలా మనకి డిఫాల్ట్ పారామీటర్స్ పెట్టుకోవచ్చు. తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మెన్షన్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ పారామీటర్స్ అనేవి ఆల్రెడీ మనకి జావాలో కూడా ఉన్నాయి. బట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి పైథాన్లోనే మనకు ఉన్నాయి అనమాట. అలానే ఈ వేరియబుల్ అంతా కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఆల్సో పాస్ కీవర్డ్ ఇవన్నీ మనకి పైథాన్లోనే మనకున్న ఫీచర్స్ అనమాట. అంటే మెథడ్స్లో మనం యూజ్ చేసుకునే ఫీచర్స్. ఓకే, ఇవి మెథడ్స్ అనమాట. ఇక వీటి మీద మనకి ఇంకా కొన్ని గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అవి కూడా మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. అంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఒక మెథడ్లో ఉన్న డేటా ఆ మెథడ్ వరకే పరిమితం కాబట్టి దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. అలా కాకుండా ఆ వేరియబుల్ అన్ని మెథడ్స్లో యూజ్ చేసుకోవటం ఎలా అనేది మనకి వేరే టాపిక్లో చూద్దాం.